లోక్సత్తా పార్టీ ప్రస్థానం ఎందుకు తెచ్చానంటే, అప్పటి లోక్సత్తా ఉద్యమంలో నాది కూడా ఒక చిన్న సమిధ. 1,000,000 సంతకాల సేకరణలో నేను కూడా భాగస్వామిని. మా కాలేజీలో ఓకే. కూడా తీసుకున్నారు అనేక అంశాల మీద. అంటే యువతని నిజంగా వాళ్ళ సమస్యలు ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే ప్రతి మనిషిని తాకే సమస్యలు కొన్ని ఉన్నాయి. గంజాయి కానివ్వండి, మద్యం కానివ్వండి, లేదా కరెంటు బిల్లులు. ఇప్పుడు కేవలం ప్రభుత్వం మారడం వల్ల కరెంటు బిల్లులు పెరిగాయి. పోనీ అలాగని చెప్పి ఆ, ఏ సంక్షోభం ఏమీ రాలేదు. సడన్ గా కరెంటు బిల్లులు పెరిగాయి. అలాగే మీరు అన్ఎంప్లాయ్మెంట్, ఉమ్, అరకొర వచ్చే ఉద్యోగాలు కూడా పోయినాయి. ఎక్కడా కూడా ప్రైవేట్ పెట్టుబడులు కూడా రావట్లేదు రాష్ట్రానికి. అంటే ఇవన్నీ ప్రతి మనిషిని, ప్రతి గడప గడపని తాకేటువంటి ఒక అంశాలు. ఆ, అటువంటి అంశాలు ఉన్నప్పుడు అసలు యువత దగ్గరికి, కాలేజీల దగ్గరికి వెళ్ళి చైతన్యపరిచి ఒక ఉద్యమ పందా ఏమన్నా మీకు మీ ప్రోగ్రాంలో ఉందా, లేదా ఎన్నికల తర్వాత చూసుకుంటారు? ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎన్నికలు వచ్చి పడుతున్నాయి కదా ఇప్పుడు. మీరు చూసుకుంటే సుమారు నేను ఒక 35 నుంచి 40 లక్షల మంది యువతరాన్ని కలిశానండి ఇప్పటి వరకు. నా డ్యూటీ ఏంటంటే రోజు ఉదయం కనీసం ఒక స్కూల్కో కాలేజీకో నేను వెళ్తాను. ఎందుకంటే మా గురువు గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు అదే చెప్పేవారు. మీరు ఏ మాటలు చెప్పారో ఇప్పుడు అదే అన్న. దేశంలో మార్పు రావాలంటే అది యువ చైతన్యం ద్వారానే సాధ్యం. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తును నిర్ణయించేవాళ్ళు యువతరం. కాబట్టి ఆ యువతరాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అన్న. కాబట్టి నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్లకు ప్రజాస్వామ్యం గురించి, ఆ తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి, తర్వాత ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే ఏ విధమైన పబ్లిక్ పాలసీస్ ఉండాలి, ఏ విధమైన ఆలోచన పరంపరలు ఉండాలి అన్నవి వాళ్ళలో ముఖ్యంగా తెలియజేస్తుంది. కానీ అన్ఫార్చునేట్ గా మన రాష్ట్రంలో ఏమైందంటే ఈ స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ అన్నవి టోటల్ గా 25 సంవత్సరాలు అయింది. మనకి ఎక్కడ యూనివర్సిటీల్లో ఎన్నికలు లేవు. యువ నాయకత్వాన్ని తీసుకునే ఒక మాధ్యమం అది. మీరు చూసుకుంటే నార్త్ ఇండియాలో స్టూడెంట్ లీడర్షిప్ చాలా ఎక్కువగా ఉంటుంది, యువ నాయకత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనం చూసుకుంటే ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే ఈ విద్యార్థుల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల యంగ్ లీడర్షిప్ రావట్లేదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 17th లోక్సభ తీసుకుంటే యావరేజ్ ఏజ్ ఇస్ 57 years. అంటే మనం ఎన్నుకుంటున్న ఎంపీల సరాసరి వయసు 57 సంవత్సరాలు. మన రాష్ట్రంలో కూడా తీసుకుంటే మీరు గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి అది యావరేజ్ ఏజ్ 2 సంవత్సరాలు పెరిగింది. 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆరుగురు అయ్యారు. యువతరం రిప్రజెంటేషనే లేదు. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయాలు అన్నవి యువతరానికి సంబంధించినవి కాదు అన్న ఒక మెసేజ్ కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళగలిగితే నేను మీరు చెప్పినట్టు యువతరాన్ని ప్రభావితం చేయడానికి నా వంతు కృషిగా స్కూల్స్ కాలేజెస్ లో అవి మోటివేషన్ కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ అందులో వాళ్ళ కర్తవ్యాలు, దేశం పట్ల వాళ్ళకు ఉండాల్సిన అభిప్రాయాలు, దేశం పట్ల వాళ్ళకు ఉండాల్సిన అవగాహన, వాళ్ళలో ఉన్న శక్తి, ఈ ప్లాట్ఫాముల్ని ఏ విధంగా మనం మార్చవచ్చు అన్న విషయాలు కూడా వాళ్ళతో చర్చిస్తూ వాళ్ళలో యువ నాయకత్వాన్ని తీసుకురావాలన్న ప్రయత్నం కంటిన్యూస్ గా నడుస్తుంది. ఎందుకంటే అండి మీరు అన్నట్టు లోక్సత్తా వారు జయప్రకాష్ నారాయణ గారు పెట్టినప్పుడు దేశంలో ఇంత యువతరం సంఖ్య లేదు. కానీ ఈ 15 సంవత్సరాల్లో మీరు చూస్తే ప్రపంచంలోనే యువతరం అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. 65% మంది మన జనాభాలో 35 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు. 29 సంవత్సరాలు అన్నది వాళ్ళ యావరేజ్ ఏజ్. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం వాళ్ళలో ఒక అభిప్రాయాలు, ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ విధంగా పార్టీ గాను, లేకుంటే మా సోషల్ యాక్టివిటీ ఫౌండేషన్ ప్లాట్ఫామ్ గాను, లేకుంటే వ్యక్తిగతంగాను వెళ్ళి ఈ విద్యార్థి నాయకత్వాన్ని పెంచడానికి విస్తృతమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మీరు అన్నట్టు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక స్కూల్ కి కాలేజీకి వెళుతుంటాను. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నాను నేను. సో ఈ సమయంలో కూడా నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను. పొలిటిక్స్ అపార్ట్ వాళ్ళ భూమిక ఏంటి అన్నది వాళ్ళకు చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నా. రాజకీయాలంటే మనం దూరంగా ఉండకూడదు, అది మనకు సంబంధించిన విషయం కాదు అని చాలా మంది అనుకుంటారు. అది కాదు, రాజకీయాలతో మన జీవితాలు ముడిపడి ఉన్నాయని వాళ్లకు చెప్పే విషయంగా ఆ విధంగా యువతను ప్రభావితం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. కార్తీక్. సార్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది సార్. అంటే మన సోదర రాష్ట్రం తెలంగాణతో పోలిస్తే అక్కడ ప్రజా గొంతుకలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి.
అంటే ఎంత అరాచక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతో కొంత వాయిస్ రైజ్ అవుట్ చేస్తున్నారు. అంటే మీకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ అంటారు కదా మన గవర్నెన్స్. మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి ఎవరు పైకి మాట్లాడరు అని మీడియాలో అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా మీడియా కవరేజ్ ఉండదు. చల్సాన్ లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు పెద్దలు మాట్లాడినా కూడా మీడియా కవరేజ్ ఉండదు. సో ఇప్పుడు ఇప్పుడు మన రాష్ట్రానికి అంటే నేను విన్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కొత్త పార్టీలు అవసరమా, లేదా ప్రజా గొంతుకలు ఒక జేఏసీ లాంటిది ఉండి ప్రజా సమస్యల మీద గళమెత్తి ఈ గల్లా పట్టుకుని రాజకీయ నాయకుల్ని పార్టీల చేత ఒళ్ళొంచి పనిచేపించే ఒక వ్యవస్థ అవసరమా అంటే ఏమంటారు? యాక్చువల్ గా నేను ఏమంటానంటే రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంగా ముందుకు వెళ్ళాలని నేను అంటా. రాజకీయ పార్టీలు అంటే కేవలం ఎలక్షన్స్ కు మాత్రమే పరిమితం కాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ అన్నది ఈ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క అనేక విషయాలు ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్లాల్సిన పనులు రాజకీయ పార్టీలు చేయాలి. కానీ అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే అనేక రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్స్ మాత్రమే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఉనికిని తెలియజేసుకుంటూ ఆ తర్వాత పెద్దగా మాకు సంబంధం లేదు అన్న విధంగా వెళుతుంటారు. కానీ ఇది రాజకీయ పార్టీల భూమిక కాదు. రాజకీయ పార్టీలు అన్నవి ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వాల దగ్గరికి తీసుకువెళుతూ వాటికి పరిష్కారాలు తీసుకురావాలి. ఆ విధంగా మీరంటే ఇది రాజకీయాల పార్టీల యొక్క భూమిక. కానీ రాజకీయ పార్టీల భూమిక కూడా ఆ విధంగా మారిపోయింది, కేవలం ఎలక్షన్స్ కు మాత్రమే పరిమితం అవుతున్నట్టు. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ జేఏసీలు ఇలాంటివి ఏర్పడడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా జేఏసీల పైన కూడా కాకుండా నేనేమంటానంటే విద్యార్థులలో ఆ విధమైన సంఘటనలు ఏర్పడాలి అంటున్నాను. ఆ విధమైన అసోసియేషన్స్ ఏర్పడాలి, ఆ విధమైన కమిటీస్ ఏర్పడాలి, ఆ విధమైన ఉద్యమ పోరాటాలు అన్నవి విద్యార్థులకు కూడా తెలియాలి. వాళ్ళ సక్రియ సహభాగం కూడా అందులో ఉండాలి. అందుకనే మేము ఏమంటున్నామంటే జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా కాలేజెస్ లోను యూనివర్సిటీస్ లోను ఒక లిమిటెడ్ దీంట్లో అంటే ఎటువంటి వైలెన్స్ లేకుండా, ఎటువంటి రాజకీయ పక్షాల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా విద్యార్థిలో ఉన్న నాయకత్వాన్ని వాడు బయటికి తీసుకురావాలన్న ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే అది దాని ఎఫెక్ట్ ఏంటో మనం చూసాం. దానివల్ల ఏంటంటే కులం అన్నది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇంతగా మనం చదువుకుంటున్న సమయంలో, ఇవన్నీ కూడా బాగా ఎదుగుతున్న సమయంలో ఇంకా కులం అన్నది మన జీవితాలను చాలా ప్రభావితం చేస్తుంది. ఇంకా దాని ప్రభావం ఎక్కువ అవుతుంది. యాక్చువల్ గా చదువుకున్న కొద్దీ ఈ విషయాలు మతము కులము అన్నవి క్రమక్రమంగా నశించిపోవాలి, అందరం కూడా ఒక మానవులం, మనమంతా ఒక సమాజం అన్న భావాలు రావాల్సిన సమయంలో మళ్ళా ఈ విధమైన చైతన్యవంతమైన సమాజం లేకపోవడం వల్ల రాజకీయ పార్టీలు విభజించు పాలించు అన్న పాలసీని మళ్ళా తీసుకొని మనల్ని మతాలుగాను కులాలుగాను విభజించేసి వారిని ఆ విధంగా చూస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కూడా మనం ఎక్కడో ఆ ప్రయత్నాన్ని మనం ఎక్కడో కట్ చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఒక మనిషిగా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మనిషి ఏ సామాజిక వర్గానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అని మాట్లాడుతుంటే మరి మనం నేర్చుకుంటున్నది విద్య, లేకుంటే మనం కేవలం సాక్షరులుగా మాత్రమే ఉంటున్నామా అన్న అనుమానం కూడా మనకు కలుగుతుంది. సో ఆ విధంగా ఈ విద్యా విధానం కూడా మారాలి. ఆ తర్వాత మీరు అన్నట్టు చైతన్యవంతమైన సమాజాన్ని తయారు చేయాలి. నిద్రపోవడం బానే ఉంటుంది, కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజలను మత్తులో ఉంచుతారు. నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదే, కానీ మత్తులో ఉండడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అదే విధంగా సమాజం కూడా ఒక చైతన్యవంతంగా సమాజం ఉండాలి. మత్తులో మునిగిపోయిన సమాజాన్ని మనం బయటికి తీసుకురావాలన్నది రాజకీయ పార్టీలు చేయాలి. మీరు సూచించినట్టు జేఏసీలు ఇవేంటి ఏర్పడి అన్ని కలిసి పని చేయగలిగితే అప్పుడే ప్రభుత్వాల మీద చెక్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటున్నాయి, వై నాట్ 175 అంటున్నారు. ఒకరు మేము ముగ్గురం కలిసాం, మాకు 145 150 కన్నా ఎక్కువ వస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ వల్ల అపోజిషన్ అన్నది కూడా లేకుండా పోతుంది మన రాష్ట్రాలు. దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ అపోజిషన్ గట్టిగా ఉంటే శాసనసభలో నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు అయిపోతే ప్రభుత్వం పడిపోతుందన్న భయం ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ప్రజల గొంతుకలు, ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తారు. మాకు 151 ఉన్నాయి, 175 దాకా మేము పెడతాం, నేను 160 సంపాదించుకుంటాం, ఇలా మాట్లాడుతుంటే మరి ఏదైతే శాసనసభల్లో ప్రతిపక్షాలు పోషించాల్సిన భూమిక అప్పుడు ప్రజలు వాళ్ళ చేతుల్లో తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రజలు కూడా ఆలోచించాలి.
మనం కేవలం ఒక పార్టీకి గంపగుత్తుగా మనం ఓటేస్తే మనం ఫైనల్ గా ప్రజాస్వామ్యానికి ఒక ముగింపు పలుకుతున్నాం అన్నది కూడా తెలుసుకోవాలి. సో ఆ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడం కూడా చాలా అవసరం.